జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై స్థానిక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు చివరి దశకు వచ్చిందని, రేవంత్ రెడ్డికి ఎక్కడ శిక్ష పడుతుందోనని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఫైల్స్ తగలబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేటీఆర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రేవంత్ రెడ్డి గారిపైన నిన్న ఏం చేసిండ్రో చూసిండ్రా రేవంత్ రెడ్డి. ఇది వరకు దొరికిండు కదా, ఓటుకు నోటు 50 లక్షలతో దొరికిండు, యాదికి ఉందా మర్చిపోయినరా. ఆధారాలన్నీ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ దొరికిన బ్యాగులు అలాగే అందులో దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్లో ఫారెన్సిక్ ల్యాబ్లో ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో అగ్గిపెట్టిండు, అంతా కాలబెట్టిండు, మొత్తం కాలబెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చింది ఇక కేసు ఆఖరి దశలో ఉంది, ఇక పడుతుంది అని చెప్పి ఆయంత దాన్ని బొగ్గు చేసిండు, అగ్గి పెట్టిండు, దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలుకు పోయిండు, కాపాడుకునే ప్రయత్నం చేసిండని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒక ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వ్యక్తిగతమైన జీవితాలపైన వారి యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారి యొక్క ఎన్నికల ప్రసంగం ఉంది. కాబట్టి వారిపైన తక్షణమే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఈరోజు జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిపైన చట్టపరమైనటువంటి కేసులను నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో వారిపైన కేటీఆర్ గారిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. खबरदार केटीआर, खबरदार खबरदार खबरदार